హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ప్రజెంట్ అయితే మనం తాడిపత్రిలో ఉన్న బిగ్గెస్ట్ గణేష్ ఐడల్ స్టోర్కి అయితే వచ్చాం. మన తాడిపత్రి మొత్తంలో ఇక్కడ ఉన్న గణేష్ ఐడల్స్ ఎక్కడ ఉన్నాం. దాదాపుగా ఈసారి కూడా అన్న వాళ్ళు 150 గణేష్ బొమ్మలు అయితే తెచ్చారంట. ప్రజెంట్ మనం అక్కడే ఉన్నాం. ఇక్కడ మనకు 3 అడుగుల నుంచి స్టార్ట్ అయ్యి 15 అడుగుల వరకు ఉంటాయి. అందులో కొన్నిటి ప్రైజు, వాటి యొక్క హైట్ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అన్న మీ పేరు మీరు ఎన్ని జిల్లా బియ్యం చేస్తున్నారు? 15 నుంచి ఇక్కడే. అదే చోట బొమ్మ తెచ్చారు అన్న ఈసారి కూడా. ఫస్ట్ చిన్న తెచ్చారు. ఇంకేనా సైడ్ ప్రైజ్ అన్న చిన్నది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఈ చోట్ల ఉన్న చిన్న గణేష్ ఐడియా అంట. ఇది వచ్చేసి 4 అడుగులు. ఒకవైపు నంది ఉంటుంది, నంది పైన శివుడు కూడా ఉంటారు. దీని ప్రైస్ ఎంత? 8,000 చెప్తారు. అంటే పక్కా నెగోషియేషన్ అయితే ఉంటుంది, ఫిక్స్డ్ రేట్లు ఏం కాదు. మీరు స్టోర్కి వస్తే అన్న వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. మీకు ఏమన్నా ఎక్కువ తక్కువ అన్న వాళ్ళతో మాట్లాడుకొని తర్వాత రేట్ ఫిక్స్ అవుతారు. ఇప్పుడు చెప్పే రేట్లన్నీ మీకు ఒక ఐడియా కోసం స్టోర్ విజిట్ చేయడానికి. మీకు చూసినట్లయితే మీరు గణేశుడు ఒక ఫ్లవర్ మీద కూర్చున్నట్లు ఉంటారు. పక్కన ఎలుక కూడా ఉంది. ఏ గణేష్ 5 అడుగులు ప్రైస్ అండి 10,000. ఇప్పుడు మనం స్టోర్లో ఉన్న పెద్ద గణేష్ ఐడల్ దగ్గర కదా. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గణేష్ ఒక పీఠ మీద కూర్చున్నట్లుంది. బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది. పైన పరమేశ్వరుడు ఉన్నారు, పక్కన నంది కూడా ఉంది. ఇది ఎన్ని అడుగులన్నా? 13 అడుగులు వస్తుంది. 13 అడుగులు వస్తుంది. ప్రైస్ వచ్చేసి 33,000 అయితే చెప్తున్నారు. ఈ పక్కన చూస్తున్నాం. ఇదైతే మోస్ట్ ట్రెండింగ్ ఆర్టికల్ అనుకోవచ్చు. చాలా చోట్ల అయితే గణేష్ ఐడల్ ఉంది. సగం శివుడు, సగం విఘ్నేశ్వరుడు, పైన పాంపు అడుగులు ఉంటుంది, ఒక సైడ్ గద కూడా ఉంటుంది. ఇదెన్ని అడుగులను? 13 అడుగులు. ప్రైస్ సేమ్ రేట్ 33,000 వస్తుంది. ఇది చూడండి, చాలా డిఫరెంట్ సిల్వర్ కలర్. మనకి చాలా తక్కువ కనిపిస్తుంది గణేష్ ఐడల్. పైగా ఇంత మంచి ఫినిషింగ్ అయితే ఉండదు. మీరు అలాగే బ్యాక్గ్రౌండ్ లో చూస్తుంటే రాముడు కూడా ఉన్నాడు, వెనకాల అయోధ్య ఉంది కదా, ఆ టైప్ లో అయితే ఉంటుంది. ఇదేన్ని అడుగులను? 13 అడుగులు. ప్రైస్ ఇది 35,000. దానికంటే 2,000 ఎక్కువ, కానీ నెగోషియేషన్ ఉంటుంది, ఖచ్చితంగా తగ్గిస్తాడు. ఫిక్స్డ్ రేట్లు ఏం కాదు. అన్న బాగా ఫ్రెండ్లీగానే మూవ్ అవుతాడు. మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా సేమ్ హైట్, సేమ్ ప్రైస్. 13 అడుగులు ఉంటుంది. 30 నుంచి 35,000 లోపు ఉంటుంది. పక్కన చూసుకున్నట్లయితే ఒకవైపు శివుడు ఉంటుంది, ఇంకోవైపు అమ్మవారు కూడా ఉంటుంది. ఇది ఇంకా వెడల్పు కూడా ఎక్కువ ఉంటుంది కాస్త. సైడ్ చూసుకోండి, ఆ పైన హనుమంతుడు చూడండి. ఈ కవర్లు ఎందుకంటే వర్షాకాలం కదా, మళ్ళీ విగ్రహాలు పాడవుతాయని అన్న ముందే సేఫ్టీగా కవర్లన్నీ పెట్టుకున్నారు. మీరు అనుకుంటారు వీళ్ళు కవర్లు, దీనికి కవర్ల ఖర్చు వాళ్ళకి చాలా ఎక్కువ వస్తుంది. మ్యాక్సిమం పోయినసారి నాకు అడిగినప్పుడు కూడా చెప్పారు, ఈ కవర్ ఉంది కదా, ఇదే 2,000 నుంచి 5,000 వరకు ఉంటుందంట. వాళ్ళ మెయిన్ ఇదే ఇంపార్టెంట్. అందుకోసం వాళ్ళు కొద్దిగా ప్రైస్ సర్టిఫికేట్ ఉంటాయి, దాంతో ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకే గణేష్ ఐడల్ ఎంత? 36,000 అయితే చెప్తారంట. మీరు డైరెక్ట్ ఇక్కడికి వస్తే నెగోషియేషన్ ఉంటుంది, తగ్గిస్తారు. ఇది 13 అడుగులు వస్తుంది. 13 అడుగులు వస్తుంది ఈ గణేష్ ఐడల్ కూడా. ఇంక ఇది వచ్చేసి లంబోదరుడు చూడండి, బాగా పెద్ద పొట్టతో ఒక పీట మీద కూర్చొంటాడు. దీని హైట్ వచ్చేసి 7 అడుగులు. ప్రైస్ 18,000 అయితే చెప్తున్నారు. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గణేశుడు సింహాసనం మీద కూర్చున్నారు, పక్కన నంది ఉంటారు, నంది పైన పరమేశ్వరుడు కూడా ఉన్నారు బ్యాక్గ్రౌండ్ లో. ఇదేం అడుగులు? 10 అడుగులు వస్తుంది. ప్రైస్ అని 25,000 అయితే చెప్తున్నారు. ఇంకా ఈ గణేశుడు చూడండి, ఇటువైపు ఏమో కింద గరుడు ఉన్నాడు, పైన ఆదిశేషుడు కూడా ఉన్నాడు, అటు సైడ్ మళ్ళీ నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఇదేం అడుగులను? 8 అడుగుల దగ్గరికి అయితే వస్తుంది. ప్రైస్ 18,000 చెప్తున్నారు. ఇది కూడా ఇదైతే బ్యాక్గ్రౌండ్ తో కలిపి 15 అడుగులు వస్తుంది. వెనకాల మనకు ఒక రాజు టైప్ లో వెనకాల వస్తుంది కదా, తోరణం లాగా అలా వస్తుంది. అటువైపు ఇటువైపు 2 ఏనుగులు కూడా ఉన్నాయి. దీని ప్రైస్ అన్న 35,000 పడుతుంది అంట. ఇది ఇది సేమ్ అన్న, ఇది 30,000 అంట. 2 సైడ్లో మనకు అటు సైడ్ ఇటు సైడ్ ఏనుగు ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో రాముడు ఉంటాడు, పైన శివుడు అయితే ఉంటాడు. ఇదేం అడుగులను? ఇది 10 అడుగులు వస్తుంది అంటారు.
ఇది ఇందాక చెప్పాం కదా సేమ్ అయితే. ఇవైతే ఈ స్టోర్ లో దాదాపుగా 5-6 ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. 4 ఉన్నాయంట ప్రజెంట్. చూడండి ఫుల్ డిఫరెంట్. ఈ కలర్ అయితే చాలా తక్కువ మనం ఫుల్ గ్రీన్ లో చూద్దాం. ఒక రథం మీద కూర్చున్నట్లు ముందు వైపు నంది ఉంటుంది, అటువైపు ఒక మనిషి ఉన్నాడు, ఇటువైపు కృష్ణుడు కూడా ఉన్నారు మనకు. ఇది ఎన్ని అడుగులను? ఇది 12 అడుగులు వస్తుంది. ప్రైస్ 30,000. ఇంకా ఈ గణేశుడు చూడండి ఒక సింహాసనం మీద కూర్చుంటాడు. ఇటు సైడ్ ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఇటు సైడ్ అయోధ్య లాగా ఉంది. ఇది ఎన్ని అడుగులను? ఇది 13 అడుగులు. ప్రైస్ 33,000 అంట. ఇది కూడా ఏ గణేష్ ఐదులు కూడా 12 అడుగులు. పైన పరమేశ్వరుడు ఉంటాడు, కింద ఇక్కడ నంది ఉంటుంది, ఇంకో వైపు ఇంకా 13 అడుగులు అంట. 32,000 అయితే వస్తుంది గణేష్ ఐదులు. ఈ గణేష్ ఐడల్ అయితే 13 అడుగులు వస్తుంది. ప్రైస్ అయితే 33,000 చెప్తున్నారు. మళ్ళీ తగ్గించుకుంటామంట. అన్నం ముందే చెప్తా, మీరు వచ్చి అడగాల్సిన పనిలే, అన్నే ముందు చెప్తాడు తగ్గించుకుంటాం అనేసి. పక్కా స్టోర్ అయితే వెయిట్ చేయండి. ఈ సైడ్ చూసుకున్నట్లయితే చూడండి, పెద్ద పరమేశ్వరుడు ఉన్నాడు కింది సైడ్, విఘ్నేశ్వరుడు ఒక సైడ్ ఉన్నాడు. ఇది ఎన్ని అడుగులన్నా? ఇది 12 అడుగులు. ప్రైస్ 26,000 అయితే చెప్తున్నారు. ఇంకా నంది మీద కూర్చున్న గణేశుడు హైట్ వచ్చేసి 9 అడుగులు. ప్రైస్ అన్న 24,000 అయితే చెప్తున్నారు. కొద్ది ముందుగా ఇవన్నీ ఒకటే ప్రైస్. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నట్లు కింద నంది సింహ డిఫరెన్స్ వస్తాయి, కానీ ప్రైజెస్ హైట్ అన్ని ఒకటే రేట్ అంట. ఆ లాస్ట్ కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ సేమ్ హైట్ సేమ్ ప్రైస్. దీంతో దాదాపుగా 10 డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. ఒకటి నంది మీద కూర్చోంటే, ఇంకోటి సింహం మీద కూర్చోంటది. అలా 10 వెరైటీస్ అయితే ఉంటాయి. దీని హైట్ ఎంత అన్న? 13 అడుగులు. ప్రైస్ 33,000 అయితే వస్తుందంట. ఇదంతే. ఇక్కడ అంతా ఇప్పుడు చూపా కదా సేమ్ అది ఇది రెండో అయితే హైట్. ప్రైస్ కూడా అంతే. ఈ గణేష్ కూడా అంతే సేమ్. ఈ లంబోదరుడు కూడా సేమ్ హైట్ సేమ్ ప్రైస్. కలర్ అయితే 24, 25 ఉంటాయి. కొన్ని మోడల్స్ బట్టి వాటి వెడల్పు హైట్ ని బట్టి కొద్దిగా ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. కొద్దిగా విడత పెరుగుతుంది కదా, అప్పుడు కొద్దిగా 1,000-2,000 పెరుగుతుంది. మిగతా అంతా సేమ్ అంతే ఉంటుంది. ఇంక ఈ గణేష్ ఐడల్ అయితే పూర్తి డిఫరెంట్ సిల్వర్ కలర్ ఉంటుంది చూడండి. ఇది ఎన్ని అడుగులన్నా? ఇది 13 అడుగులు వస్తుంది. 13 అడుగులు. ప్రైస్ 33,000 అయితే వస్తుంది. తగ్గించుకుంటాం మరి అట్లంతే. ఇది 23. ఇంక ఈ గణేష్ చూడండి, కింద ఏనుగులు, పైన పీట లాగా ఉండి దాని మీద కూర్చోంటారు. బాల్ గణేష్ మాదిరి ఫుల్ డిఫరెంట్. ఇదైతే స్టోర్ మొత్తానికి డిఫరెంట్ ఐటమ్ అయితే ఇదే. ఇది ఎన్ని అడుగులు వస్తుందన్నా? ఇది 9 అడుగులు. 9 అడుగులు వస్తుంది. ప్రైస్ 20,000 అయితే చెప్తారు. మళ్ళీ తగ్గిస్తారు. 20,000 అయితే చెప్తారు. మీరు పక్కా రావాలని వస్తే ఖచ్చితంగా ప్రైస్ అయితే తగ్గిస్తాడు. ప్రైస్ వచ్చేసి 28. ఇంకా ఈ గణేష్ వచ్చేసి హైట్ 11 అడుగులు, 28,000 అయితే చెప్తున్నారు. బ్యాక్గ్రౌండ్ తో కలిపి 11 అడుగులు. ఇంక ఇది చూడండి, ఒక పీట మీద కూర్చున్నట్లుంటాడు, పైన పరమేశ్వరుడు ఉన్నాడు. ఇదేనా అడుగులన్నా? ఇది వచ్చేసి 11 అడుగులే. 11 అడుగులు. ప్రైస్ వచ్చేసి 33,000. ఇంక ఇది చూడండి, రాముడే విఘ్నేశ్వరుడి కంటే చాలా హైట్ ఉన్నాడు. పక్కన వెనకాల బ్యాక్గ్రౌండ్ లో అయోధ్య టైపు. ఇదేనా అడుగులన్నా? ఇది వచ్చేసి 12 అడుగులు. 12 అడుగులు. ప్రైస్ వచ్చేసి 35,000. లాస్ట్ హైట్ వచ్చి 10 అడుగులు. 10 అడుగులు 23,000. 10 అడుగులు 23,000. వెనకెళ్దాం. సేమ్ రేట్ కూడా. హైట్ అంతేనా? హైట్ అంతే. ఇది సేమ్ ప్రైస్ సేమ్ హైట్. 10 అడుగులు 23,000. ఏమంటే ఇది నాగశేషుడు వస్తాడు, విష్ణుమూర్తి పౌలిస్తాడు కదా నాగశేషుడి మీద, ఆ టైప్ ఇది. ఇంక ఇది 10 అడుగులు 25,000. ఏమంటే ఇది పీట మీద కూర్చొని పక్కన గద కూడా ఉంటది, ఆయుధం లాగా. బొంబాయి టైప్. చెప్పండి. ఇది మోడల్ 25,000. 25,000. హైట్ వచ్చేసి 10 అడుగులు. 10 అడుగులు. ఇవన్నీ ఒకటి రేట్. ఇవన్నీ ఒకటే రేటేనా? ఒకటే మోడల్. ఇవి సేమ్ హైట్ సేమ్ ప్రైస్. ఏమంటే కొద్దిగా డిజైన్ మారుతూ ఉంటుంది. హైట్ వచ్చేసి 10 అడుగులు. ఇది వచ్చేసి 10 అడుగులు 25,000 ప్రైస్. గణేశుడు ఒక నంది మీద కూర్చున్నట్లు ఉంటది.
సేమ్ ఇదేనా? ఇది నంది, అది సేమ్ రేటింగ్. సేమ్ రేట్ ఇది కూడా సేమ్ రేట్. ఇది 30 పడుతుంది. 30,000. 30,000. ఇంకా ఇవి కూడా అంతే, సేమ్ హైట్ 10 అడుగులు అని చెప్పాడు కదా, 30,000 లోపే ఉంటాయి. ప్రైస్ అయితే ఎక్కువ అయితే ఉండదు. మీరు వచ్చి మీరు ఏ గణేష్ కావాలంటే అది కోర్ రేట్. అన్ని చూడండి, మీకు ఏదైతే బాగా నచ్చింటుందో దాని దగ్గరకు వచ్చి మీరు ఖచ్చితంగా మాట్లాడితే అన్న అయితే ఖచ్చితంగా తగ్గిస్తాడు. మీరు పక్క ఫిక్స్ అయ్యి ఒక గణేష్ మాకు ఇప్పుడు ఇది నచ్చింది ఫైనల్ రేట్ చెప్పండి, అన్న రేట్ చెప్తాడు. మీరు కావాలంటే ఇంకో రేట్ అడిగితే అటు ఇటుగా తగ్గించి అయితే ఇస్తాడు. ఫిక్స్ రేట్లు అయితే ఏం కాదు. మీ స్టోర్కి వచ్చి విజిట్ చేయండి. ఈ స్టోర్ లొకేషన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చూడండి, వెనకాల సాయిబాబు గుడి ఉంది కదా, సాయిబాబు గుడిలోనే గణేష్ స్టోర్ అయితే ఉంటుంది. వీళ్ళు ఇయర్ కాదు 10 ఏళ్ల నుంచి ఇక్కడే పెడతారంటే ఇంకా ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో మీరే చూసుకోండి. గణేష్ ఐడియల్ చూడండి, పూర్తి డిఫరెంట్ వెంకటేశ్వర టైప్. ఇది ఎన్ని అడుగులన్నా? ఇది పర్లేదు వస్తుంది. 10 అడుగులు. ప్రైస్ 26,000 10 అడుగులు. ఇంక ఇటు సైడ్ చూడండి, ఇది కూడా ఫుల్ డిఫరెన్స్. గణేశుడు నంది మీద కూర్చున్నట్లుంటాడు. ఆ పక్కనేమో పరమేశ్వరుడు, పైన విష్ణువు, ఇటు పక్క బ్రహ్మ, అటు పక్క నంది కూడా ఉంది. ఇది కూడా సేమ్ 10 అడుగులు వస్తుంది. ప్రైస్ అన్న 26,000. ఇప్పుడు నేను చెప్పా కదా, ఈ ప్రైజెస్ అన్ని మీకు ఒక ఐడియా కోసం మీరు స్టోర్కి విజిట్ చేస్తే ఖచ్చితంగా నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఒక గణేష్ ఐడియల్ ఫిక్స్ అయ్యి మాకు పక్కా కావాలంటే అన్న పక్క అయితే రేట్ అయితే తగ్గించిస్తాడు. ఇక మీరు ఇప్పుడు ఈ స్టోర్లో ఉన్న అన్ని గణేష్ విగ్రహాలు చూసారు కదా, ఈ ప్రైజెస్ అన్ని మీకు ఒక ఐడియా కోసమే. అన్న ఇంకోటి పర్సనల్గా చెప్పడం ఏంటంటే, మీరు పక్కా స్టోర్కి వచ్చి మీకు ఏదైనా గణేష్ ఐడియల్ కావాలనుకుంటే దాని మీద అయితే ఖచ్చితంగా ప్రైస్ అయితే తగ్గిస్తామని చెప్పాడు. ఇంక ఈ స్టోర్ లొకేషన్ వచ్చేసి తాడపత్రి నంద్యాల రోడ్ లాస్ట్లో సాయిబాబు గుడి ఉంటుంది కదా, సాయిబాబు గుడిలోనే. అన్న వాళ్ళు ఇక్కడ 10 ఏళ్ల నుంచి అయితే పెడుతున్నారు. పక్కా రేట్లు అయితే ఫిక్స్డ్ రేట్లు కాదు, కన్ఫర్మ్ తగ్గిస్తారని చెప్పాడు. పక్కా స్టోర్కి వచ్చి విజిట్ చేయండి. ఇంకా అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.